వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. అందుతున్నటువంటి బ్రేకింగ్ సమాచారం ప్రకారం వైఎస్ఆర్సీపీ శాసన మండలిలో విపక్ష నేత, సీనియర్ మోస్ట్ రాజకీయ నాయకులు బొత్స సత్యనారాయణ గారు నిన్న బ్రెయిన్ స్ట్రోక్కి గురయ్యారు. ప్రస్తుతం ఆరోగ్యం నిలకడగానే ఉంది. సో తెల్లవారుజామున హైదరాబాద్లో సిటీ న్యూరో సెంటర్ ఆసుపత్రికి తరలించారు. చికిత్స కొనసాగుతోంది. అయితే బొత్స సత్యనారాయణ గారు ఒక మోస్తరు బ్రెయిన్ స్ట్రోక్కి గురయ్యారు అని ఇప్పుడు ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉంది. చికిత్స కూడా ఆయన స్పందిస్తున్నారు. ప్రమాదం ఏమీ లేదు అని చెప్పి డాక్టర్లు ప్రకటించారు అనేటువంటి వార్త కూడా తెలుస్తున్నటువంటి అంశం. ఎందుకంటే ఇటీవల కాలంలో చూస్తున్నాం ఆయన ఎంత స్ట్రెస్ తీసుకుంటున్నారు. శాసన మండలిలో ఏ చర్చలకు సంబంధించి ఏ విధంగా ఆయన స్ట్రెస్ తీసుకోవాల్సి వస్తోంది, ఇవన్నీ కూడా ఆయన బ్రెయిన్ స్ట్రోక్కి కారణమని ఒక అభిప్రాయం వ్యక్తపరుస్తున్నారు. అలాగే వైసీపీ వర్గాలు కూడా ఆందోళన చెందాయి. ఆయన త్వరగా కోలుకోవాలని పార్టీ నేతలు, కార్యకర్తలే కాదు రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కళ్ళు కూడా బొత్స సత్యనారాయణ గారి ఆరోగ్యం కోసం ఆయన త్వరగా తిరిగి రావాలని చెప్పి ప్రతి ఒక్కళ్ళు కోరుకుంటున్నారు. సో ప్రస్తుతానికైతే నిలకడగానే ఆరోగ్యం ఉంది, ఎటువంటి ప్రమాదం లేదు అని చెప్పి డాక్టర్లు దాని మీద ప్రకటించడం జరిగింది. ఇంకొక హెల్త్ బులెటిన్ కూడా సాయంత్రం రిలీజ్ అవుతుంది అనేటువంటి అంశం కూడా తెలుస్తున్నటువంటిది. ఇది ప్రస్తుతం ఉన్నటువంటి బ్రేకింగ్ సమాచారం. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ ది బర్డ్ మీడియా.